రవిచంద్రారెడ్డి గారు, మీరు గూడూరులో కౌన్సిలర్గా కూడా గెలిచే పరిస్థితి లేదు. అలాంటిది మీరు నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. అందరూ ఎస్సీలకు ఇచ్చారు గూడూరులో, నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది. అసలు ఎమ్మెల్సీ స్థాయి కాదు నీది. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అంటే అదొక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి గౌరవించారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ప్రోటోకాల్ ఉంటుంది. అన్ని ఇచ్చి గౌరవిస్తేనే నువ్వు ఈరోజు పార్టీ అధికారం నుంచి పార్టీ అధికారం పోగానే పార్టీ మారిపోయినావు. నీకు ఎమ్మెల్సీ ఇస్తే మాత్రం ఈరోజు అమ్ముడిపోయి ఉండేవాడు కదా. కొంతమంది ఎట్టయితే అమ్ముడిపోయారో ఆ విధంగానే నువ్వు కూడా ఒకడు అయిండేవాడివి. అదే చెప్తున్నాం రవిచంద్రారెడ్డి గారు, మీరు వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఏ విషయంలో అయినా విమర్శించడం అంటే కరెక్ట్ కాదు. మీరు చెప్పే ప్రతి మాటకి మా దగ్గర కౌంటర్ ఉంది. మీరు ఏం మాట్లాడినా దానికి తప్పకుండా కౌంటర్ అనేది ఇస్తాం. మీకు మీ స్థాయికి మించి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గౌరవించారు. ఆ కృతజ్ఞత పెట్టుకొని మీరు వేరే పార్టీలో, ఈ అధికారంలో ఉండే పార్టీలోకి పోయినారు. అక్కడ అధికారం కావాలా, మీకు పదవులు కావాలంటే వాళ్ళ భజన చేసుకోండి, వాళ్ళ కాళ్ళకు మొక్కోండి, ఇంకేదైనా చేయండి. ఆ నాయకులకి ఏం చేస్తే పదవులు ఇస్తారో అది చేయండి. అంతేగాని వైఎస్ఆర్సీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పల్లెత్తి మాట అన్నా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మీ ప్రతి మాటకి జవాబిచ్చి తీరుతాం. నువ్వు కౌన్సిలర్గా కూడా గెలవలేనోడిని జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి ఆ స్థాయిలో పెడితే నీకు కృతజ్ఞత లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు రవిచంద్రారెడ్డి గారు.